ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अतः द्वितीयोऽध्यायः सांख्ययोगः। 30వ శ్లోకం। देहि नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि। निघंटुవు భారత ఓ అర్జున, అయం దేహి ఈ ఆత్మ సర్వస్య ప్రతి ప్రాణి యొక్క దేహే దేహమునందు నిత్యం ఎల్లప్పుడూ అవధ్య వధింప వీలు కానిది అయి ఉండును. తస్మాత్ అందువలన సర్వాణి సమస్తములైన భూతాని ప్రాణులను గూర్చి అంటే ఏ ప్రాణి కొరకు అయినను త్వం నీవు శోచితం శోకించుటకు నా అర్హసి అర్హుడవు కావు అంటే శోకింప తగదు అని భావం చూస్తే, ఓ అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారితో ప్రతి దేహమునందునూ ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింప తగదు అని చెప్తూ, జ్ఞానమునందు ఆసక్తి కల ఓ అర్జునుల వారికి సాంఖ్యయోగాన్ని అనుసరించి ఆత్మ యొక్క నిత్యత్వాన్ని ఈ శ్లోకంతో ఉపసంహారం చేస్తూ 12వ శ్లోకం నుండి ఈ శ్లోకం వరకు గల సారాన్ని సూత్రీకరించి ఫలితార్థాన్ని చెప్పడం జరిగింది. హిందూ మత సిద్ధాంతం ఆత్మ యొక్క నిత్యత్వం అనే సూత్రంపైనే ఆధారపడి ఉన్నదని చెప్పటం అతిశయోక్తి కాదు. ఈ జగత్తులో ఆత్మ అనాత్మ వివేకం లేకపోవడమే దుఃఖానికి కారణం. దేహం వేరు, దేహి వేరు. దేహం నశించేది, దేహి నశించడు. సకల భూత కోటిలో ఉన్నటువంటి దేహి కూడా ఒక్కడే. అందుచేతనే అర్జున, భీష్మ ద్రోణాదుల శరీరంలే కాదు మన అందరి దేహములు కూడా నశించినా శోకించవలసిన పని లేదు. కారణం ఆత్మ స్వరూపంగా మనమంతా నిత్యులమే, ఆత్మస్వరూపంగా మనమంతా నిత్యులమే అని చెప్పడం జరిగింది. ఆత్మ అవధ్యుడు, నిత్యుడు. ఈ సత్యాన్ని గుర్తించిన జ్ఞాని శోకించడం జరగదు. నీవు కూడా ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే శోకించుటకు అర్హుడవు కావు అని చెప్పుచు, శరీరం తప్పక నశించేదే, కారణం పాంచభౌతికం కనుక, అవయవాలు కలది కనుక, జన్మ మరణాలనే వికారాలు ఉన్నవి కనుక, సాగర గర్భంలో లేచిన అలా మరలా సాగర గర్భంలో విరిగిపడి దానిలో లీనం కావలసిందే కనుక, ఇది సృష్టి ధర్మం కనుక నీవు ఎవరి కోసమై కలత చెందుచున్నావో ఆ భీష్మ ద్రోణాదులే కాదు పుట్టిన ఈ సకల ప్రాణి కోటి చివరకు నీవు నేను కూడా ఈ దేహాలను ఆయుష్య కాల పరిమితికి లోబడి జీర్ణ వస్త్రముల వలె పరిత్యజించవలసిందే. పరిహరించడానికి వీలు లేని దాని గురించి పరితపించడం అవివేకుల లక్షణం. నీ వంటి జిజ్ఞాసువు శోకించరాదు. ఆత్మకు దేహి అని పేరు. సర్వదేహం యందు సమముగా ఉండేది కనుక ఆత్మను దేహి అని కూడా పిలుస్తారు. దేహినే జీవుడు లేక పురుషుడు లేక ఆత్మని కూడా అంటారు. భగవదంశమైన జీవుడు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. అతడే దేహేంద్రియ మనోబుద్ధులను చైతన్యవంతం చేయుచున్నాడు. జీవుడు ఆద్యంత రహితుడని తెలుసుకోమని ఇక్కడ మనకు ఈ శ్లోకం ద్వారా మనకు శ్రీకృష్ణ పరమాత్ముల వారు సెలవిచ్చారు. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. జై భగవద్గీతకు జై. సర్వం కృష్ణార్పణం.